రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోసేతో, చూడండి బైబిల్ స్పష్టంగా చదవండి, ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని తోర్నింతును వాడిని తోర్నింతును, ఎవని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుతును. 30 వచనం చదవండి. 30. నీతిని వెంటాడిన అన్యజనుల నీతిని అనగా విశ్వాసములమైన నీతిని పొందిరి. అది ఇశ్రాయేలు నీతికారమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. 33. ఇదిగో నేను అడ్డురాటిని అడ్డుబంధను సీయోనులో స్థాపించున్నాను, ఆయన విశ్వాసం నుంచి వాడు చించుపసిపోయాడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుడి. 32. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలము కాక క్రియమూలముగానైనట్టు దానిని వెంటాడి. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం వింటూ ఉన్నాం. 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, నాకు బహు దుఃఖమును మానని వేదన ఉంది. ఎందువల్లంటే యూదులైన వారు, ఇశ్రాయేలీయులు వారు ప్రభువుని వారు వెంబడించలేకపోతూ ఉన్నారు, ప్రభువుని వారు అంగీకరించలేకపోతూ ఉన్నారు. వాక్యాన్ని వారు తృణీకరించారు కాబట్టి, సొంత జనులే వాక్యాన్ని తృణీకరించారు కాబట్టి నాకు బహు దుఃఖము మానని వేదన ఉందని చెప్పేసి పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. అంత మాత్రం కాకుండా చివరిలో నేను జ్ఞాపం చేస్తూ, యాకోబును ప్రేమించితిని, యేసోవును ద్వేషించితిని అని రాయబడి ఉంది. మలాకీలో కూడా మాటలు రాయబడ్డాయి. యాకోబు లేక యేసోవు యాకోబు కన్నా కాడా? ఎందువల్ల యాకోబును ప్రేమించాడు, ఎందువల్ల యేసోవును ద్వేషించాడు? అతను యేసోవు అనే మాట కాదు, కానీ యాకోబుని ఎందుకు ప్రేమించాడంటే యాకోబు దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. చూద్దామా 32వ అధ్యాయం వారు చూడండి. ఏ 32? యాకోబు 32. యాకోబు 32 ఉంటుందా? ఎక్కడున్నారమ్మా మీరు? మందిరంలో ఉన్నారా, బయట ఉన్నారా? ఆదికాండం 32వ అధ్యాయము 24 చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, అతని నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. 28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకే నువ్వు ఎందు నిమిత్తం నా పేరు ఏదని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను అన్నాడు. అనగా ఒక నరుడు తెల్లవారు వరకు ఏం చేస్తున్నాడు ప్రభువుతో? అమ్మా ఇటు చూడండి. ఒక నరుడు తెల్లవారు వరకు ఏం చేస్తున్నాడు? దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఎవరా వ్యక్తి? యాకోబు. దేవునితో ఏం చేస్తున్నాడు? తెల్లవారు వరకు పోరాడుతూ ఉన్నాడంట. అందువల్ల ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు, నువ్వు నాతో పోరాడి గెలిచితు కనుక నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనగా ఇశ్రాయేలుగా మారే వరకు కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. యేషోవా పని చేయలేకపోయాడు, అన్న చేయలేకపోయాడు, తమ్ముడు చేశాడు. దేవుని కృపను యేషోవా అందుకోలేకపోయాడు, యాకోబు దేవుని కృపను అందుకున్నాడు. అందువల్ల యాకోబును ప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. మీకు అర్థమవుతుందా? ఏశావు భ్రష్టుడు, ఏశావు వ్యభిచారి. ఒక పూట కూటి దొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్మివేసుకున్నాడు, భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. కాబట్టి ఏశావును ప్రభు ప్రేమించలేకపోయాడు. ఈ దినాల్లో ప్రభువుతో సహవాసం చేస్తూ ఉన్నావా? ప్రభువుతో పోరాడుతూ ఉన్నావా? ప్రభువుకి ప్రార్థన చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? నీతిని పొందుకుంటూ ఉన్నావా? ఎవరైతే ప్రభు కృపలో ఉన్నారో, ఎవరైతే ఆయన నీతిని వెంటాడుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన నీతిని ప్రేమిస్తూ ఉన్నారో వారిని ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. అతను యాకోబుకు యేసోవును కంపేర్ చేశాడు, కానీ అసలు యేసోవు లెక్కల్లోనే, ప్రభువు లెక్కలోనే యేసోవు లేడు. అసలు ప్రభు ఉద్దేశంలో యేసోవు లేడు.
నువ్వు నీతిమంతుడివే కానీ నీ ఆలోచన పాపపు ఆలోచనగా ఉంటే, నువ్వు దుష్టుడిగా ఉంటే, నువ్వు మళ్ళా పాపాన్ని కోరుకుంటే, పాపాన్ని ఆశిస్తే అసలు నువ్వు ప్రభువు లెక్కలోనే ఉండవంతే. ప్రభు నిన్ను పక్కన పెడతాడు. ప్రభు నిన్ను పక్కన పెడతాడు. మనం అనుకుంటాం ఏంటి, నాకు ప్రార్థన అవ్వలేదు, నాకు వాక్యం అవ్వలేదు, నాకు నన్ను ఆరాధన చేయడం అవ్వడం లేదు కదా, నాకు పాటలు ఇవ్వడం లేదు. ప్రభు కృపను పొందుకోకపోతే, ప్రభు కృపలో నిలిచి లేకపోతే వాడు ప్రార్థన చేయడానికి అర్హుడు కాడు. కాబట్టి యాకోబును ప్రేమించి తిని ఏసావును, యాకోబు దేవుడితో పోరాడి గెలిచాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. బలిపీఠము కట్టి దేవుని మందిరం అనే పేరు పెట్టాడు. తెల్లవారు వరకు పెనుగులాడుతూ ఉన్నాడంట. ఒక అరగంట దేవునితో సహవాసం చేయడానికి, ప్రార్థన చేయడానికి మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మనకు ఎలా ఉంటే, ఎందుకు వచ్చిన బాధలు రా బాబు ఇది కదా, ఎందుకు ఈ పాటలు, ఎందుకు ఈ బాధలు మనకి అన్నట్లుగా ఉంటున్నారు ఈ దినాల్లో చాలామంది. ప్రభువుని నమ్మిన వారే, ప్రభువుని ఎరిగిన వారే వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యాన్ని తృణీకరించి, వాక్యాన్ని వింటూ ఉన్నా కానీ వాక్యాన్ని గైకొనక కదా. మన ద్రోహగుడుకులో మనం విన్నాం యోసేపు గారి ఇంటి వద్ద కదా, వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు కానీ, వారు వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ వారి విశ్వాసంలో జీవించలేకపోతూ ఉన్నారు, విశ్వాసులతో సహవాసం చేయలేకపోతూ ఉన్నారు. పౌలు అన్నాడు, మీకు వాక్యము చెప్పిన వాక్యము నిష్ప్రయోజనమే, అది ప్రయోజనం కాదు. మీరు వింటే ప్రయోజనమే, మీరు అంగీకరిస్తే ప్రయోజనమే, మీరు వాక్యాన్ని వినకపోతే ఆ వాక్యము నిష్ప్రయోజనమే. మీరు ఎంత వాక్యం చెప్పినా ఆ వాక్యం మీకు అర్థమవుతుంది. వాక్యాన్ని శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. వాక్యాన్ని ఆదమరుపుగా ఏదో బద్ధకంగా వింటే వాక్యం అర్థమవుతుందండి. బద్ధకస్తులుగా ఏదో కదా, మనకెన్నిదిలే, మనకు కాదలే వాక్యం, మనం నమ్మేసాం కదా, మనకు కాదు ఈ వాక్యం అని అనుకుంటే ఆ వాక్యం అర్థమవదు, వాక్యం హృదయంలోనికి వెళ్ళదు, వాక్యం తలంపులకు వెళ్ళదు. వాక్యాన్ని శ్రద్ధతో వినాలి, ఆసక్తితో వినాలి వాక్యాన్ని. బెరియా క్రైస్తవులు ఎలా వింటున్నారంట? వారు ఆసక్తితో దేవుని వాక్యము వారు వింటూ ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని ప్రేమించి వాక్యంలో జీవించేవారు కదా, వారిని ప్రభువు ప్రేమిస్తాడు, వారు ప్రభువు ప్రేమకు అర్హులుగా ఉంటారు. కాబట్టి యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు, యాకోబు దేవుని కొరకు జీవించాడు, యాకోబు దేవుని ప్రణాళికలో ఉన్నాడు, యాకోబు దేవుని కృపను పొందుకున్నాడు, యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నాడు. కాబట్టి యాకోబుని ప్రభు ప్రేమించాడు. ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉంటారో, విశ్వాస సంబంధమైన ఏర్పాటులో ఉంటారో వారిని ప్రభు ఏం చేస్తాడు? వారిని ప్రేమిస్తాడు. కాబట్టి యాకోబుకు యోషువను కంపేర్ చేశాడు. దానికి ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేశాను. చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు ఎవరు సింహాసనం మీద కూర్చున్నారు? ఎవరు గౌరవించబడ్డారు? ఎవరు గణపరచబడ్డారు? ఎవరికి నాన్న దూడ వధించి విందు ఏర్పాటు చేశాడు? తప్పిపోయి మరలా వచ్చి తండ్రి ఎదుట, దేవుని ఎదుట, తండ్రి ఎదుట పాపం ఒప్పుకుని తండ్రి నీ కుమారుని కాను, యోగ్యుని కానని చెప్పేసి పాపాన్ని ఒప్పుకుని ఇంటిలో ఎవరైతే చేర్చబడ్డారో ఆ కుమారునికి ఏమి ఇచ్చాడు తండ్రి చెప్పండి? ఒక భాగ్యము ఇచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇది ఎరగక కోపంతో బయటికి వెళ్ళిపోయాడు కుమారుడు. ఎక్కడ ఉండిపోయాడు? బయటే ఉండిపోయాడు. కోపంతో బయట పొలంలో నుండి వచ్చిన కుమారుడు బయటే ఉండిపోయాడు. ఆ కుమారుని దక్కని గౌరవం, పెద్ద కుమారుని దక్కని విలువ, పెద్ద కుమారుని దక్కని భాగ్యము చిన్న కుమారుడు పొందుకున్నాడు. ఈనాడు మనం అనుకుంటాం, ఏంటిది మనకెందుకు భాగ్యం దక్కడం లేదు, మనకెందుకు ధన్యత లేదంటే చాలామంది దినాలు ఏమవుతున్నారు? కృప నుండి తొలగిపోయి ధర్మశాస్త్రాన్ని కోరుకుంటూ ఉన్నారు. ధర్మశాస్త్రమైన బోధకు, ధర్మశాస్త్రమైన క్రియలకు వారు వెళ్ళిపోతూ ఉన్నారు, కృపలోని వారు తొలగిపోతూ ఉన్నారు. దళిత సంఘం కూడా అలాగే తొలగిపోయారు. కృపలో నుండి వారు ఏం చేయబడ్డారు? భిన్నమైన స్వార్థటు వారు తిరిగిపోయారట. వారు అబద్ధ బోధలు తిరిగిపోయారు, వారు దుర్బోధలు తిరిగిపోయారు. ఎవరు చెప్పిన బోధే కదా, ఎవరు చేసిన ప్రార్థనే కదా, ఆ బోధకు వారు తిరిగిపోయి భిన్నమైన స్వార్థ వారు తిరిగిపోయి
వారు త్రోపలో తిరిగిపోయి వారు నష్టపోయారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నిన్ను ప్రేమించాలంటే ఏది సత్యమో గ్రహించాలి, కృపను సత్యముగా గ్రహించాలి, ఏది సువార్త సత్యమో గ్రహించాలి, ఏది అపోస్తుల బోధో గ్రహించాలి, ఏది సరైన వాక్యమో గ్రహించాలి, వాక్యానికి లోబడాలి. ప్రభువుకి లోబడినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆయన ప్రేమిస్తాడు. అందుకే యాకోబు ప్రేమించబడ్డాడు అంటూ 14 వచనంలో ఏమన్నాడు చూడండి. 14 రోమపత్రిక 9:14, రోమీయుల రాసిన పత్రిక 9:14. కాబట్టి దేవుని అన్యాయం కలదా? ప్రశ్న, క్వశ్చన్ మార్క్ కదాడా? మళ్ళా చదవమాట. కాబట్టి ఏమందుము ఎందువల్లంటే, ఎందుకు ఈ సందేహం వచ్చిందంటే యాకోబుని ప్రేమించాడు, ఏసావుని ద్వేషించాడు కదా. కాబట్టి ఏమందుము? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయము కలదా అంటే ఏమన్నాడు? అట్లా అనరాదు అన్నాడు. మళ్ళా ప్రశ్న పౌలే అడుగుతూ ఉన్నాడు, జవాబు కూడా పౌలే. ప్రశ్న పౌలే, జవాబు కూడా దేవుడు అన్యాయము కలదా అని మీరు అనుకోవచ్చు, కానీ అట్లా అనరాదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒక మాట చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం, త్వరగా ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 6:10 ఏమన్నాడు? ఏప్రిల్ రాసిన పత్రిక 6:10. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపసారము చేసి ఇంటిని ఉపసారము చేస్తున్న చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుడు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటూ ఉన్నాడు. ఇదే పౌలు కదా. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మీరు చేసే కార్యములను మరిసేవాడు కాడు, పరిశుద్ధులు చేసిన ఉపసారం మరిసేవాడు కాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమను మరిచి దేవుడు అన్యాయస్తుడు కాడని పౌలు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు అన్యాయం చేస్తాడు మీ పట్ల, చేయడు, అట్లా అనరాదు. దేవుని పిల్లల పట్ల దేవుడు న్యాయమే జరిగిస్తాడు. న్యాయం విధించువాడు ఆయన, న్యాయం జరిగించువాడు ఆయనే. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన న్యాయం చేసే దేవుడు. దేవుని పిల్లలకు ఆయన న్యాయమే చేస్తాడు. అందరి పట్ల దయ, అందరి పట్ల జాలి, అందరి పట్ల కరుణను చూపించే దేవుడు. అందరి పట్ల ఆయన కృపను చూపిస్తాడు. ఆయన న్యాయం చేసే దేవుడు. ఒక మాట పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా జ్ఞాపం చేస్తూ ఒక మాట తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం, త్వరగా నిర్గమాకాండం 33వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆయన 33:19 అమ్మా, 19. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదురు కనపరిచేదను, యెహోవాను నామమును నీ ఎదురు ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని ఎందుకు కనితెరపని వాణి అందు నేను కనితెరపడుదును అంటూ ఉన్నాడు. నేను కరుణించు వారిని కరుణిస్తాను. ఎవరైతే కరుణ కలిగి ఉంటారో, ఎవరైతే కృపను పొందుకుంటారో, ఎవరైతే జాలి దయ కలిగి ఉంటారో అట్టి వారిని నేను కరుణిస్తాను, అట్టి వారిని నేను కనికరం చూపుతాను. నా కనికరము, నా కరుణ వారి మీదే ఉంటుందని చెప్పేసి ఆనాడే దేవుడు మోసే ద్వారా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. కరుణ గల వారిని ప్రభు ఏం చేస్తాడంట? కరుణిస్తాడు. కృప పొందిన వారిని ప్రభు ఏం చేస్తాడు? ఆయన కృప చూపే దేవుడు. నోవాహు గురించి రాయబడింది ఆదికాండం 6వ అధ్యాయంలో కదా. నోవాహు దేవుని చేత ఏం పొందాడంట? నోవాహు దేవుని చేత ఏం పొందాడు? సండే స్కూల్ ఎలాంటి విషయాలు నేర్పించాలి. చెప్పమ్మా, గట్టిగా చెప్పాలి, వినబడాలి అందరికీ. సందేహం, ఇది కూడా సందేహమే. ఇది నిజమా? ఎవరో అన్నాడు స్త్రీ, ఇది నిజమా? ఇది చెప్తే ఏమవుతుంది కదా. నోవాహు దేవుని చేత కృప పొందినవాడు ఆయన. ఎందువల్ల కృప పొందుకున్నాడు? నోవాహు ఎలాంటి వాడు? నీతిమంతుడు. వచనం మనకు తెలుసు, అనేది చూపించట్లేదు. నీతిమంతుడు, తన తరంలో నిందారహితుడు కదా. నీతిమంతుడైన నోవాహు దేవుని దృష్టిలో కృపను పొందుకున్నాడంటే దానికి కారణం ఏంటంటే నోవాహు నీతిమంతుడు. మనం నీతిమంతులమేనా? దాన్ని కూడా సందేహమేనా? నిజమా? మనం నీతిమంతులమా కదా? దీనిలో చాలామంది కదా
నిజంగా మన నీతిమంతులమేనా? ఎంతమందికి ఉంది సందేహం చెప్పండి? చేసి చూపించరు. నీతిమంతులం మేము నీతిమంతులమని దృఢముగా మేము నీతిమంతుడిని, మేము నీతిమంతులము, మేము ప్రభువుని అంగీకరించి నీతిమంతులకు చేర్చబడ్డాము, నిజముగా మేము నీతిమంతులు అన్నవారు చేతులు చూపించండి. దేవుని స్తోత్రం. మిగతా వారు సందేహం. నిజంగా మేము నీతిమంతులమేనా? నీతిమంతులుగా చేర్చబడిన వారు పాపం చేయరు. చేస్తారు చెప్పండి? ప్రభువా నేను ఘోర పాపిని, ప్రభువా నేను అపరాధిని కదా, దేవా పాపిని అని మనం ప్రార్థన చేయకూడదు. ఎందువల్లంటే మన పాపము నుండి విడుదల పొందేసాం, పాపము నుండి విమోచించబడ్డాం, పాపం నుండి విడుదల పొందాం. మన పాపి కామిగా మన పాపమని ప్రార్థన చేయకూడదు. చాలామంది అడుగుతున్నారంట, పౌలు అన్నాడు కదా, అట్టివారిలో నేను ప్రధానుడను అడిగాడు కదా, అన్నాడా? తిమోతి రాస్తూ పౌలు జ్ఞాపకం చేస్తూ 1వ అధ్యాయము 15వ వచనం, అట్టివారిలో నేను ప్రధానుడు అన్నాడు. ఎట్టివారిలో ప్రధానుడు? ఎటువంటి ప్రధానుడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అట్టివారిలో పాపుల ప్రధానుడు. కానీ ఆ ప్రధాన పాపినైన నన్ను ఏ సువార్త ప్రసంగించాడంట? చూద్దామన్నమాట. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. ప్రధాన పాపినైన నన్ను 20వ అధ్యాయం 24 చదవండి. అపోస్తుల 20:24 త్వరగా. ప్రధాన పాపినైన నన్ను, ప్రధాన పాపినైన కానీ దేవుని కృపాసువాదం సాక్ష్యం ఇవ్వడానికి నన్ను ఎట్లా నియమించాడు? చదవమాట. నా పరుగును ప్రధాన పాపిని, ఎప్పుడు పాపుల్లో ఉన్నప్పుడు ప్రధాన పాపిని, కానీ ఇప్పుడు ప్రభు నన్ను ఏం చేశాడు? కృపాసువార్తను వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి నన్ను నిలబెట్టాడు. కృపావాక్యం చెప్పాడు, కృపాసువార్త చెప్పాడు. చూడండి బైబిల్లో పౌలు ఏ బోధ బోధించిన, అపోస్తులు ఏ బోధ బోధించిన, ఏ బోధ బోధించారు వారు? కృపాసువార్త, కృపావాక్యాలు బోధించారు. క్యారెక్టర్స్తో సంబంధమైనటువంటి కాదు. అబ్రహాం గురించి చెప్తున్నాడు. అబ్రహాంలో నుంచి ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. యాకోబుల నుంచి ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. హేబేల్ నుంచి ఎవరు రావాలి? క్రీస్తు రావాలి కదా. దీనికి ఎబ్రిల్ రాసిన 11వ అధ్యాయం చూపిస్తూ ఉంటాం కదా. హేబేలును క్రీస్తు రావాలి. అబ్రహాము గురించి చెప్పిన మధ్యలో అబ్రహాము గురించి క్రీస్తునే మనం జ్ఞాపకం చేయాలి. ప్రతి వ్యక్తిలో నుంచి క్రీస్తు మనం తీసుకుని రావాలి. అది కృపాసువార్త, కృపావాక్యం అది. కాబట్టి ప్రధాన పాపి అయిన బట్టి పౌలు రక్షించబడి దమస్కులో పట్టబడి, ప్రభువు చేత పట్టబడి, మారుమనసు పొంది, బైబిల్ చేతబట్టుకుని కృపాసువార్తను సాక్ష్యమిస్తూ, కృపావాక్యాన్ని ప్రకటిస్తూ, అనేక స్థలాల్లో వాక్యాన్ని సువార్త ప్రకటిస్తూ అనేక సంఘాలు స్థాపించి 14 పత్రికలు రాశాడు. కాబట్టి గమనించండి, దేవుడు అన్యాయస్తుడు. దేవుడి ఏడలు ఎవరైతే తృప్తి చూపుతూ ఉన్నారో, దేవుని ఏడ ఎవరైతే ప్రేమ చూపుతూ ఉన్నారో, దేవుని ఎవరైతే ప్రేమించారో వారి పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? న్యాయం జరిగిస్తాడు. కరుణించు వారిని కరుణిస్తాడు కదా. కరుణింపక తల్లి మరచునా కదా. పాట పాడండి, మర్చిపోయినది. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచిన, మరతునగాని నీవెన్నడు మరువావు విడువావు ఎడబాయవు నా యేసయ్య. మరచినగాని నీవెన్నడు మరువావు విడువావు ఎడబాయవు నా యేసయ్య. గర్భమును పుట్టిన తల్లి కరుణింపక మరచిన కానీ నేను నిన్ను మరవను. తల్లి మరుస్తుందేమో కానీ మన ప్రభు మరిసేవాడు కాడు. ఆయన దయ
మన మీద ఉంటుంది, ఆయన జాలి మన మీద ఉంటుంది, ఆయన కృప మన మీద ఉంటుంది. కాబట్టి ప్రభువు కృపను మనం పొందుకున్నాం. కాబట్టి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పటికైనా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నావా? మనల్ని ప్రేమించాడు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం అనుకుంటాం దేవుడు నాకే ఎందుకు ఇన్ని బాధలు పెట్టాడు, దేవుడు నాకే ఎందుకు ఇన్ని శ్రమలు పెట్టాడు, దేవుడు నాకే చేయాలా, ఎదుటివారు చేయొచ్చు కదా, వారినేమో బాగానే చూస్తున్నాడు, నన్నేమో అన్యాయంగా చూస్తున్నాడని దేవుడి మీద నేరం వేస్తారు, దేవుని మీద నేరం వేస్తారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన నీతిమంతుల్ని ఆయన ఆదరించే దేవుడు, నీతిమంతులు ప్రేమించే దేవుడు. ఒక మాట కూడా చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనం, త్వరగా. ఆదికాండము 18:25. 18:25 చదవమ్మా. మళ్ళా చదవమాట. 18:25. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీకు దూరం అవును గాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీ దూరం అవును గాక, సర్వలోకము తీర్పు తీర్చేవాడు న్యాయము చేయడని చెప్పినప్పుడు, సర్వలోకము తీర్పు తీర్చేవాడు న్యాయము చేయడని చెప్పినప్పుడు ఎవరన్నారు ఈ మాట? దేవుని ఎవరు అడుగుతున్నారు అమ్మా? అబ్రహాం అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా దుష్టునితో పాటు నీతిమంతుని నాశనం చేయడం నీ దూరం అవును కాక అన్నాడంతే. దుష్టులు నాశనం చేసావు, కానీ నీతిమంతులు నాశనము చేయవు. దుష్టులను చంపావు, నీతిమంతులను చంపవు. నీతిమంతులు న్యాయము చేయవాడు నీవే అని చెప్పేసి అబ్రహాము దేవుని అడుగుతున్నాడు. అతను 10 వచనాలు జ్ఞాపం చేశాడు. 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది నీతిమంతులను బట్టి ఆ ఊరిని నువ్వేం చేస్తావు? నాశనం చేయవు అన్నాడు. చేయను అన్నాడు అంతే కదా. అలా అబ్రహాముకు దేవుడికున్న మధ్య సంభాషణ అవన్నీ కూడా అన్నివాళ్ళంటే ఆ ఊళ్ళో నీతిమంతులే లేరు. 50 అన్నాడు, 40 అన్నాడు, 30 అన్నాడు, 10 మంది నీతిమంతులు చూపించి అబ్రహాం అంటే అబ్రహాము చూపించలేకపోతూ ఉన్నాడు. 10 మంది నీతిమంతులు ఉన్నా ఆ ఊరిని నాశనం చేయను, ఆ ఊరిని కాపాడుతాను, ఆ ఊరిని రక్షిస్తాను అనగా ఆ ఊరిలో నీతిమంతులే లేరు. అబ్రహాం ఇంకా మాట్లాడలేక ఏం చేశాడు? వెళ్ళిపోయాడు అంతే. ఇంకా దేవుని వద్ద నుండి అబ్రహాం వెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి. మనం నీతిమంతులుగా చేయబడ్డాం, నీతిమంతులుగా సంఘంలో చేర్చబడ్డాం. మన స్థానం ఎక్కడ చెప్పండి అమ్మా? మన స్థానం ఎక్కడ? దేవుని కృపాశంలో ప్రభువు పక్కన పరలోకంలో మనం కూర్చున్నాం. అందరి భాగ్యం మనకు ఇవ్వబడింది, అంటే ధన్యత మనకు ఇవ్వబడింది. ఈ భాగ్యం నీకు కావాలా? ఈ ధన్యత నీకు కావాలా? నీతిమంతుడిగానే ఉండాలి. నీతిమంతులు ఉండాలి, కానీ మన పాపం జోలికి వెళితే ప్రమాదమే. నీతిమంతులు ఉండాలి, కానీ మన పాపాన్ని ఆశిస్తే, లోకాన్ని ఆశిస్తే ప్రమాదమే. నేను జ్ఞాపం చేశాను కదా, జట్టి నీతిమంతుడు అయ్యాడు, మళ్ళీ ఏం చేయలేదు? పాపం చేశాడా? అసలు పాపం చేస్తే ఇప్పుడు జట్టి మనం చెప్పుకున్న వాళ్ళం చెప్పండి. మళ్ళీ పాపం చేస్తే జట్టి మనం ఇప్పుడు చెప్పుకో ఇందువల్ల పాపిగాడు. నీతిమంతుడైన వాళ్ళు పాపిగాడు అంతే. నీతిమంతుడైన వాళ్ళు పాపం చేయడు. ఎవరికి వారు ఏం చేస్తారంట? ప్రభువు లెక్క అప్పగించుంటారంట. కాబట్టి నీతిమంతులుగా ఉన్నాము, నీతిమంతులుగానే జీవిద్దాం. నీతిమంతులుగా ఉన్నాము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననే మాటలో సాగిపోతాం. అబ్రహాము విశ్వాస మూలంగా జీవించాడు కదా. చూడండి చివరి మాట, రోమాపత్రిక 9వ అధ్యాయము చివరికి వద్ద చూడండి, సమయం అవుతుంది, ప్రార్థన చేయబోతున్నాను. 9వ అధ్యాయము 30వ వచనం చదవండి. రోమీయుల పత్రిక 9:30. నీతిని వెంటాడని అన్యజనుల నీతిని అనగా విశ్వాసముల నీతిని పొందిరి, నీతి కారణమైన నియమమును వెంటాడి ఆ నియమమును వారు అందుకోలేదు అన్నాడు.
అయితే మీకు అర్థమవడం కష్టమే, చూడండి, దృష్టి పెట్టండి. నీతిని వెంటాడిన అన్యజనులు అంటే మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాం? లోకంలో నుంచి. అంటే దాని అర్థం అన్యజనంలో నుంచి మనము పిలువబడ్డాం. మనం ఒకప్పుడు నీతిని వెంటాడిన అన్యజనుల నుంచి పిలువబడ్డాం. మనం ఏం పొందుకున్నాం? నీతిని పొందుకున్నాం. ఎందువల్ల పొందుకున్నాం? మనం పిలువబడ్డాం, ప్రభువు చేత మనం పిలువబడ్డాం. లోకంలో నుంచి మనం పిలువబడ్డాం, అన్యజనంలో మనం పిలువబడ్డాం, సంఘం ఏర్పాటు చేయబడ్డాం. మన అన్యులము, ఒకప్పుడు అన్యులము, ఇప్పుడు దేవుని ప్రజలుగా మనం ఉన్నాం. ఒకప్పుడు అన్యులమైన మనము దేవుని ప్రజలుగా పిలువబడ్డాం, నీతిమంతులుగా పిలువబడ్డాం. కాబట్టి మనం నీతిని పొందుకున్నాం. కానీ ఆ నీతిని వెంటనే ఇశ్రాయేలు ఏమైపోయారంట? చదవండి ఆ మాట, 30వ వచనం. నీతికరమైన నియమం వెంటాడినను వారు నియమాన్ని అందుకోలేదంట. ఎందువల్ల అందుకోలేదు? ఇశ్రాయేలు ప్రారంభం నుంచి వారు నీతి నియమాలను అందుకుంటూ ఉన్నారు కదా. ప్రభువు ద్వారా హెచ్చరించబడుతూ వారు నీతిని అందుకుంటున్నారు. కానీ వారు నీతిని వారు అందుకోలేకపోయారు. వారు నీతిని కోల్పోయారు. వారు ఇశ్రాయేలీయులు వారు దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుడికి విరోధంగా మాట్లాడి, దేవుని ఎదిరించి, దేవుని దూషించి, దేవుని మీద దుర్భాషలాడి, యేసు ప్రభువు వారు సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు, వారు వాక్యాన్ని తృణీకరిస్తూ ఉన్నప్పుడు వారిని విడిచి సమరయకి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. అన్యజనంలోకి వెళ్ళిపోయాడు. వారు సువార్త చెప్పగా సమరయలో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. కానీ ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వారు అంగీకరించలేకపోయారు. దేవుని మాటను అంగీకరించలేకపోయారు. మనవారే కదా, మన సేవకులే కదా, మన నాయకులే కదా, మన మధ్యలో ఉన్నవారు కదా, వినపడి పర్వాలేదు కదా, మనం ఎలా విన్నా పర్వాలేదు, మన మధ్యలో వాడే కదా, మన ఇంట్లో వాడే కదా, మన బంధువే కదా. అడిగే దేవుని సంఘంలో బంధుత్వాలు లేవంట. ఏం లేవంట చెప్పండి? పిలువబడిన వారందరూ ఎవరు చెప్పండి? మనం సహోదరు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సేవకులు కూడా అన్నీలే, సహోదరులు కూడా పిల్లలకు నేర్పిస్తున్నారు మామయ్య అనమని. మామయ్య అనడం మంచిదే కానీ, సంతోషమే కానీ సేవకులు కూడా ఏంటి చెప్పండి? సహోదరులే, అన్నయ్య. మీరు వెళ్ళండి, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా వెళ్ళిపోతే అందరిని ఏమి పిలుస్తారు? నేను కూడా పెద్దవారిని అన్నాన్ని పిలుస్తాను, సేవకుల్ని, నాకంటే పెద్దవారు. మన ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ అందరిని అన్నాలను సంబోధించాను. ఆ భాష మాకు అలవాటైపోయింది. సంఘంలో సహోదరుల సంబంధం ఉండాలి, కానీ బంధుత్వాలు లేవు, బంధుత్వాలు తావులేదు. కానీ ఇశ్రాయేలు మనవాడే కదా, ప్రభు మనవాడే కదా, అపోస్తలుడు పౌలు మనవాడే కదా, అపోస్తలుడు పేతురు మనవాడే కదా, అపోస్తలుడు మనవాడే కానీ వారు వాక్యాన్ని వెళ్ళలేదు, వారి నీతిని వెంట వెళ్ళలేదు, వారిని తృణీకరించారు, వారి వాక్యాన్ని పెడసవని పెట్టారు. వారు పెడసవని పెట్టగా ఏమైపోయింది? వారి నీతిని వారు పొందుకోలేకపోయారంట. 33వ ఏమన్నాడు? చదవండి 33. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాటలు ఇతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? 32 చదువు ముందు. వారు అందుకోలేకపోయారంటే, ఎవరు ఇశ్రాయేలు ఎందుకు వారు నీతిని, కృపను వారు పొందుకోలేదంటే, వారి విశ్వాసం మూలముగా కాక. ఒక మాట, ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను ఫైనల్గా. ఇశ్రాయేలు ఎందుకు నీతిని పొందుకోలేకపోయారు? అర్థమైన వాళ్ళు చెప్పండి. ఈ వచనం ప్రకారం అర్థమైన వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలీయులు ఎందుకు నీతిని, కృపను వారు పొందుకోలేకపోయారు? వారు విశ్వాసం లేక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగానే ఉండిపోయారు. కానీ వారు విశ్వాస మూలమైన క్రియలతో విశ్వాస సంబంధమైన ఏర్పాట్లు వారు లేరు. వారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలే వ్యభిచరిస్తూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు కదా. అని ధర్మశాస్త్రం ఏదైతే రాయబడి ధర్మశాస్త్ర క్రియలు వారు ఆచరిస్తూ ఉన్నారు, లోక సంబంధమైన క్రియలు, నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు వారు ఆచరిస్తూ, వారు పాటిస్తూ, వారి నిర్జీవ క్రియలను వారు ఉండిపోయారు. కానీ మనమైతే విశ్వాస సంబంధమైన ఏర్పాట్లో ఉంటూ విశ్వాస సంబంధమైన క్రియలను మనం ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి మనకు నీతిని అనుగ్రహించబడింది. ఆచార క్రియలను విడిచిపెట్టి ఏ క్రియలు మనం చూడాలి? ఏ కార్యాలు మనం చూడాలి? ఆత్మకార్యాలు విడిచిపెట్టండి. మన గృహాల కార్యక్రమాల్లో లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టండి, లోక సంబంధమైన కార్యాలు విడిచిపెట్టండి. లోక సంబంధమైన కార్యాలు జరిగితే విడిచిపెడితే
లోక సంబంధమైన క్రియలు విడిచిపెడితే మన గృహాల్లో, సంఘాల్లో, మన జీవితాల్లో ఆత్మ కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. ఆమెను చెప్పరు, నేనే ఆమెను చెప్పుకోవాలి లేలే కదా. మన అన్నారు దైవజులు ఆమె నేర్పించండి. రాజేష్ గారు లాస్ట్ కూడికలో ఆమె నేర్పించండి. అసలు ప్రార్థనలోనే ఆమెను ఇప్పుడు ఆమె నేను చెప్తే చెప్పండి. అందరూ గట్టిగా ఆమె అనాలి. మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చూడబోతూ ఉన్నా. ముందుగా ప్రభుని స్తుతించి తర్వాత లోక సంబంధమైన క్రియలతో ఉండి కార్యాలు చేస్తున్నారా గృహాల్లో? ముందుగా ప్రభువుని కనబరిచి ఇది దేవుని ఏర్పాటుతో కూడిన కార్యమని, ఇది యెహోవా కార్యమని, వివాహం అన్వేషణ ఘనమైనదని చెప్పేసి ఆ యొక్క టైటిల్స్ పెట్టి, ఆ బోర్డులు పెట్టి, అవన్నీ పెట్టి అతను లోక సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నారా? ఆచార క్రియలు చేస్తూ ఉన్నారా? ప్రభు నామాన్ని దూషిస్తూ ఉన్నారా? ప్రభు నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారా? అది మన జీవితాలకు నష్టమే, మన జీవితాలకు క్షేమం కాదు. మనం చేసే క్రియలు ఎలాంటి క్రియలు అయి ఉండాలంట? విశ్వాస సంబంధమైన క్రియలు, విశ్వాస సంబంధమైన కార్యాలను మనం చూడబోతున్నాం. ఆత్మకార్యాలు మనం చూడాలంటే మన క్రియలు విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటు సంబంధించినటువంటి క్రియలుగా మన క్రియలు ఉండాలి, మన కార్యాలు ఉండాలి. అతను అంటూ ఉన్నాడు 33వ వచనం చదవండి. ఇదిగో నేను చివరి మాట, సీయోనులో స్థాపించుకున్నాను, ఆయన విశ్వాసం ఉంచువారు. యెషయా గ్రంథంలో ప్రవక్త రాబడిన మాట, సియోనులో ఒక రాతిని స్థాపించబోతూ ఉన్నాను. ఎవరా రాయి? పేతురుతో ఎవరన్నారు? ప్రభు అన్నాడు, నీ మీద నా సంఘాన్ని కట్టుదు, నువ్వు రాయలేంటే ఇప్పుడు ఎవరు చెప్పండి అన్నమాట? ఆ రాయి ఎవరు? యేసు ప్రభువే. చూడండి అన్నమాట. ఎఫెసీయుల 2వ అధ్యాయము వచనం తీయకూడదు అనుకున్నాను, కానీ మీకు అర్థం అవ్వాలని తీస్తున్నాను అంతే, సమయం అయింది కాబట్టి. చూడండి ఎఫెసీయుల పత్రిక 2:20 త్వరగా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఎవరా రాయి చెప్పండి ఇప్పుడు? గడ్డి చెప్పండి, అందరూ అర్థమైన చెప్పండి విన్నవారు. ఎవరా రాయి? ఆ రాయి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆ రాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ఆ పునాది, ఆ రాయి ఎవరు చెప్పండి? ఇప్పుడు ఇశ్రాయేలులో సియోనులో స్థాపించబడిన రాయి ఎవరు? క్రీస్తు యేసే. ఇశ్రాయేలు ఏం చేశారంట? ఆ రాయి స్థాపించబడినా ఆ రాయిని తగులుకుని వారు పడిపోయారు అంతే. ఆ రాయిని వారు అంగీకరించలేదు, ఆ రాయిని వారు విసర్జించారు, ఆ రాయిని వారు త్రోసివేశారు. నిషేధించిన రాయే తలకి ఏమైందంట అంటే ఆ రాయిని వారు నిషేధించారు, కానీ ఆ రాయే సర్వలోకానికి ఏమైంది? రక్షకుడుగా కదా, సర్వలోకం ఆనందపడేలా, సర్వలోకం రక్షించబడేలా, సర్వలోకానికి సువార్త వెళ్ళేలా కదా, నశించిపోతూ ఉన్న వారిని వెతకి రక్షించేలా ఆ రాయే ముఖ్యమైన సాధనముగా, ఆ రాయే ముఖ్యమైన మూలరాయిగా అది ఏర్పాటు చేయబడింది. ఆనాడు ఇశ్రాయేలు రాయిని త్రోసివేశారు. ఈనాడు నువ్వు ఆ రాయిని త్రోసివేస్తున్నావా? ఎన్నిటిలో మనకి చెప్పేసి ఆ రాయిని తీసి బయట పాడేస్తున్నారా? చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఒక పాటసారి సముద్రం ఒడ్డున వెళ్ళిపోతూ ఉన్నాడట. మనకు తెలిసిన సందర్భం. సముద్రం వెళ్ళిపోతుంటే అతనికి కొన్ని రాళ్ళు దొరికినాయంట. ఏ దొరికినాయి చెప్పండి? రాళ్ళు దొరికినాయంట. ఆ రాళ్ళు తీసుకుని, ఆ రాళ్ళు ఏవో రాళ్ళు అనుకున్నాడు, ఆ రాయి ఎలాగా ఆడుకున్నాడు, ఉక్కరవుతారే మళ్ళీ సముద్రంలో వేసేస్తూ వచ్చేస్తున్నాడట. చివరికి ఒక రాయే మిగిలిన చేతిలో. రాళ్ళని ఏం చేశాడు? మళ్ళీ సముద్రంలో దొరికిన రాయల్లా, విలువైన రాయి అది. ఆ రాళ్ళని సముద్రంలో వేసాడు. ఒక రాయి తీసుకుని వస్తుంటే ఒక అతను ఎదురయ్యాడట. ఏంటి బాబు చేతిలో రాయి అంటే, ఏమోనండి నాకు తెలియదు, సముద్రం ఒడ్డున దొరికింది రాయి, తెచ్చుకుంటానంటే నువ్వు ఆ రాయి నాకు ఇస్తే నీకు 50 లక్షలు ఇస్తాను అన్నాడట. ఏమన్నాడు చెప్పండి? నువ్వు నాకు ఆ రాయి ఇస్తే నేను 50 లక్షలు నీకు ఇస్తాను. ఏమిటా రాయి? సముద్రంలో దొరికే డైమండ్, వజ్రం. ఆ రాయి ఖరీదు ఎంత? మిగతా రాళ్ళు ఖరీదు తెలియక, విలువ తెలియక రాళ్ళని ఏం చేశాడు? అప్పుడు ఏడిశాడు. ఎవరు బాబు, నేను ఇంచుమించు 10 రాళ్ళనే పాడేశాను సముద్రంలో. ఆ 10 రాళ్ళు నా దగ్గర ఉంటే నేను కోటీశ్వరుడిని అయిపోతాను. 50 లక్షలు ఎంత విలువ చూడండి.
ఈ దినంలో రాయి మన దొరక్క రాయిని మనం ఏం చేస్తున్నాం? విసర్జిస్తూ ఉన్నాం. రాయి మన ఇంట్లో ఉండగా, రాయి మన దొరక్క, ఏ రాయి అయితే ముఖ్యమైన మూల రాయిగా ఉందో, ఏ రాయి అయితే త్రీసియస్ ఏ రాయి అయితే ఉన్నాడో ఆ యేసును వారు తృణీకరించారు, వారు పడిపోయారు, వారు నష్టపోయారు. నాటి ఇశ్రాయేలులా మనం ఉండకూడదు. మన అన్యజనుల నుంచి రక్షించబడ్డాం, ప్రభువులో చేర్చబడ్డాం, నీతిమంతులుగా జీవించాం. కాబట్టి ఏ రాయి అయితే మనతో ఉందో, ఏ రాయి అయితే మనలో స్థాపించబడిందో ఆ రాయిని మనం పోలి ఉందాం, ఆ రాయిలో మనం ఉందాం, ఆ రాయిలో మనం జీవిద్దాం. కాబట్టి నీతిమంతులుగా జీవించినప్పుడు ప్రభు దీవులు ప్రవాసిపరమ ఉంటాయి. అట్టి కృప మనమందరం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరి ఆత్మ సమృద్ధిగా దయచేయను గట. ఈ తలంపులో ప్రభు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించగట. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ముందుగానే కేక్ కటింగ్ చేస్తే బాగుంటుంది. ముగింపు ప్రార్థన తర్వాత చేద్దాం. అమ్మ వీరబాబు, లక్ష్మి, వీరబాబు కూడా వచ్చాడా? రాలేదా? రైట్. బాలు